వెంకన్నకు మొక్కు తీర్చనున్న భక్తుడు. మనలో చాలామంది తిరుపతి వెళ్తూ ఉంటాము దర్శనానికి. వెంకన్నకు మొక్కుకున్న కడియం వేసుకొని ఆ ఉండిలో వేసి మొక్కు తీర్చుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాము. అలాగే ఒక స్వర్ణకారుడు దగ్గరికి ఒక భక్తుడు వచ్చి, శనివారం నాకు కడియం చేసి ఇవ్వాలి, నేను ఉపవాసం ఉంటాను, నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి, ఉపవాసంతోనే కడియం చేయాలని చెప్పి భక్తుడు కోరగా, స్వర్ణకారుడు ఉపవాసంతోనే ఆ కడియం చేయడం జరిగింది. అలాగే ఆ భక్తుడైతే 3 ముక్కలు తెచ్చాడు వెండి. 3 ముక్కలు ఒక ముక్కగా కలపడం జరిగింది గ్యాస్తో. అలాగే పట్టిడ మీద పెట్టి కొట్టి మిషన్లో పెట్టి తీగి తీసి, అలాగే చివర్లో కూడా మళ్ళీ మిషన్లో పెట్టి ఆ చివర్లో రౌండ్ చేసి చేతితో ఆ చివర ఈ చివర చుట్టి కడియం మెరుగు పెట్టి చేయడం జరిగింది. అయితే భక్తుడు కోరిక మేరకు ఉపవాసం ఉండి కడియం చేయడం అయితే జరిగింది.